నిన్న జగన్ గారు అడిగిన దానికి ఒక్కదానికైనా సమాధానం చెప్పగలిగావా? అంతలా సుదీర్ఘంగా చెప్పావు. దాదాపుగా 1 గంట 40 నిమిషాలు కొట్టావు. కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టావు. జనాల పాపం తల తిరిగి పడిపోయారు. కొంతమంది ఎల్లేరు లేచి దెబ్బలు తినలేక. ఏదో చెప్తారు కదా జంజాల సినిమాలో చెప్పినట్టుగా సుదీర్ఘంగా ప్రొలాంగ్డ్ హ్యామరింగ్, సుదీర్ఘమైనటువంటి సుత్తి కొట్టావు. పని నువ్వేదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది లేదా సమకాలీన రాజకీయాలు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించబోతున్నాం అనేటువంటి దాని మీద చెప్పమంటే ఏమీ లేవు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినవన్నీ ఆయన వ్యక్తిగత ప్రశ్నలు కాదు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ అనుమానాలు, ప్రజల్లో ఉన్నటువంటి అసహనాన్ని ప్రశ్నల రూపంలో మీకు సంధించాడు. లా అండ్ ఆర్డర్ ఎందుకు దిగజారింది, పోలీసు వ్యవస్థ ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతుంది, మీరు రైతులు మహిళల సమస్యల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు, అమరావతి పేరుతో మీరు దోచుకుంటున్నటువంటి దానికి లెక్కలు చెప్పేటువంటి ధైర్యం మీకుందా? అవి చెప్పమంటే సైకో పార్టీ అంటాడు, గొడ్డాలి పార్టీ అంటారు, వీళ్ళందరూ రౌడీలు అంటారు. జగన్ గారిని తిట్టడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలవా? నువ్వేది ఫెయిల్ అవుతున్న ప్రతిసారి నీకెవడో ఒకడు అడ్డం కావాలి. పాపం నీతో కలిసి దతకట్టిన పుణ్యానికి ఆ పవన్ కళ్యాణ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు. పాలిటిక్స్ కావాలని అనిపించింది అనుకోండి, దానికి నువ్వు సమాధానం చెప్పలేకపోయావు అనుకో, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని వాడేసుకోవడం మొదలుపెట్టావు. పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా రాజకీయంగా వాడుకొని వ్యక్తిగతంగా కూడా నువ్వు పరిపాలనాపరమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆయన కుటుంబాన్ని తెర మీదకి తీసుకొచ్చి, కాబట్టి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం అనేటువంటిది తన సొంత కుటుంబ సభ్యుల్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వీధుల్లో వేసుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు అందరి కుటుంబాలని మాట్లాడతారు రకరకాలుగా వాళ్ళందరినీ కూడా. కాబట్టి ప్రతి వైఫల్యానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక డైవర్షన్ సినిమా అడిగాం. 50 లక్షల మంది దాదాపుగా ఉండి నువ్వు అభివృద్ధి చెందేటువంటి అమరావతి ప్రాంతం శూన్యం, ఇంతవరకు ఎవరు లేరు, నువ్వు కూడా ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నావు. కాబట్టి 50 లక్షల మందికి సంబంధించినటువంటి 3 ప్రాంతాలను ఎంపిక చేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వాటికి సంబంధించి మావిగాని పేరుతో అభివృద్ధి చేయండి. కేవలం ఒక 10-20 వేల కోట్లు పెడితే అన్ని విధాల ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి, పోర్ట్ ఉండి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నాయి. ఇంత పెద్ద అవకాశం ఉన్నటువంటి ప్రాంతం, త్వరగా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం, తక్కువ ఖర్చుతో అన్ని రకాలైనటువంటి మౌలిక వస్తువులు మనం కల్పించగలడానికి అవకాశం ఉండేటువంటి ప్రాంతం. కాబట్టి దానిని మీరు ఎంపిక చేస్తే బాగుంటుంది అంటే దాని మీద అవహేళనగా మాట్లాడడం, ఎగతాళి చేయడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంటే తప్పే ఉంది. నువ్వేదో ఒక దేవతల రాజధాని కడతానంటున్నావు. దేవతల రాజధాని అనేటువంటిది దానిలో ఏమి ఇప్పుడు మీరు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీ బినామీలకు కాంట్రాక్ట్ వర్క్లు కూడా ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు అది ఉపయోగం కాదు. ఆల్రెడీ కొంత అభివృద్ధి చెందినటువంటి దాంట్లో రాజకీయానికి సంబంధించి ఆ కారిడార్ డెవలప్ చేస్తే ప్రజలందరికీ ఉపయోగంగా ఉంటుంది, అందరం కూడా దానికి సంబంధించినటువంటి అది ప్రజా రాజధానిగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎవరు ఆపాలంటున్నారు? ఎవరు ఆపాలంటంలే. రైతులను నువ్వు త్రిశంకు స్వర్గంలో పెట్టావు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర విశ్వాసాన్ని కోల్పోయావు. నీ దోపిడీని వాళ్ళు బయట మాట్లాడుతున్నారు. నీ దోపిడీ అవినీతితో ప్రజల మధ్య నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. వాళ్ళకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతే మీరు రౌడీలతో దాడి చేయించారు. రౌడీ మొక్కల మీద వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీ రౌడీ మొక్కలతో దాడి చేయించి వాళ్ళ కారులు పగలగొట్టి వాళ్ళ అద్దాలు పగలగొట్టి, అంటే అమరావతి పేరెత్తితేనే చంద్రబాబు నాయుడు సహించలేకపోతున్నాడు అనేటువంటి దాని మీద ఈరోజు మనం. కాబట్టి అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశావా? వారు భవిష్యత్తు మీద నీకు స్పష్టత ఉందా? భూములు ఇచ్చినటువంటి రైతులందరూ సంతోషంగా ఉండాలని చెప్పి నువ్వు భావిస్తున్నావు. వాటికి సమాధానం చెప్పమంటే వాడికి ఎక్కడ సమాధానం చెప్పేటువంటి ఒకటే స్క్రిప్ట్, ఏం మార్పండు, అందరూ ఒకటే మాట. ఎవరు చంద్రబాబు నాయుడు ఒక డైరెక్షన్ ఇస్తే ఆయన ఇచ్చినటువంటి ట్యూన్కి వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తుంటారు. ఏ విధంగా డ్యాన్స్ చేయాలని చెప్పని ఆయన పాట కడితే వీళ్ళు డ్యాన్స్ చేసేటువంటి బ్యాచ్ ఇది. కాబట్టి మీ దగ్గర ప్రజల ప్రశ్నలకు సమాధానం లేదు. కాబట్టి సైకోనో, గొడ్డలి పార్టీనో, 3 రాజధానులనో, మావిగనో ఎగతాలైనటువంటి మాటలు మాట్లాడడం మాని మేము అడిగేటువంటి ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పగలవా? లా అండ్ ఆర్డర్ మీద నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు? సాయికృష్ణ కేసులో ఎందుకు నువ్వు నిజాలు బయట పెట్టడం లేదు? బయట పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు? క్రాంతి కుమార్ కుటుంబానికి సంబంధించినటువంటి న్యాయం ఎందుకు చేయడం లేదు? అమరావతికి సంబంధించినటువంటి ఖర్చులు ఎందుకు లెక్కలు చెప్పడం లేదు? ప్రతిదానికి శ్వేతపత్రం విడుదల చేసేటువంటి నువ్వు, విడుదల చేస్తానని ప్రకటించేటువంటి నువ్వు, అమరావతిలో నువ్వు అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా ఉంటే ఎందుకు నువ్వు శ్వేతపత్రాన్ని విడుదల చేయడమా, లేదా దానికి సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా దాని మీద ప్రశ్నించడం మొదలు పెట్టేటప్పటికి ముక్కుబడిగా కార్యకలాపాలు చేసావు. లేకపోతే ఏం చేసినవాడివి? ఒక లాకప్ డెత్ జరిగితే కేవలం విఆర్కి పంపించి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసింది నీ ప్రభుత్వంలో అధికారులు. ఇంతకన్నా సిగ్గుమాలం లేదా? నువ్వు ఏమి డైలాగులు చెప్తున్నావు? నిన్న కూడా చెప్పేసిపోయావు గూడూరులో, ఎవడైనా మహిళ మీద చేయి వేస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చెప్పి. ఇప్పటికి దాదాపుగా ఆ కుటుంబానికి సంబంధించి మేము వెళ్తే వాళ్ళ మీద చెయ్యేసారు, వివస్త్రం చేశారు, దాడి చేశారు, కులం పేరుతో దూషించారు, చుట్టుపట్టుకుని ఈడ్చారు, బట్టలు చించేశారు,
మానసికంగా, శారీరకంగా, భౌతికంగా దాడి చేశారు. ఇన్ని జరిగితే వారం తర్వాత కేసు కట్టారు. కేసు కట్టి వారం అయింది ఈ రోజుకి. ఇప్పటివరకు ఒక డైవర్షన్ రాజకీయాలతో కాలయాపన చేయడం కాదు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ప్రభుత్వాన్ని నడపండి. ఆ బాధ్యత మీరు తీసుకోండి. ప్రభుత్వ వ్యవహారాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి కోరుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ద్వారా మీ వైఫల్యాలు దాగవు. పవన్ కళ్యాణ్ కుటుంబం చెప్పి ఈరోజు ఆ కుటుంబం పేరు వాడుకొని సాయికృష్ణ కేసు ముయ్యాలనేటువంటి ఆలోచన దుర్మార్గం. కాబట్టి మావిగానని చెప్పంటే ఏదో ఎగతాళి చేసి హేళన చేసినంత మాత్రాన నువ్వు అమరావతిలో చేసేటువంటి అవినీతి అంతా మూసుకుపోతుంది అనుకుంటే అది నీ భ్రమ తప్ప మరొకటి కాదు.